చూడండి, మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్లో ఈ ముగ్గురు సైంటిస్టులు ఆల్రెడీ ప్రయోగం చేసి వారి తిక్కపుకున్న కొడుకులారా, ఇది డిఎన్ఏ అనేది ప్రోటీన్ కాదురా, ఇది ఒక జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసినారు. అప్పుడుండే సైంటిస్టులు ఏం చేసినారు, ఒరే నువ్వు ఎంత ప్రయోగం చేసినా కూడా ఇది ప్రోటీన్ అని చెప్తున్నావు, మేము నమ్మమని చెప్పేసి ముగ్గురు సైంటిస్టులను ఏం చేసినారంటే అప్పుడు నమ్మలేదన్నమాట. ఈ ప్రోటీన్ కాదు, ప్రోటీన్ కాదు, లోపల ఉండేది డిఎన్ఏ అని చెప్పేసి ముగ్గురు నిరూపించినప్పటికీ అప్పుడు కాలం సైంటిస్టులు నమ్మలే. సో నమ్మకపోతే నేను చెప్పా కదా, ఒక ఆయన వచ్చిండు కొత్తగా అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు వచ్చినారు, హెర్సీ అండ్ చేజ్. వీళ్ళు ఏం చేసినారంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ని కనిపెట్టినారు. సరే, డిఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ కనిపెట్టడానికి అసలు ఇది రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇతను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఏదేని బ్యాక్టీరియోఫేజ్ని. నేను లోపల ఉండేది ప్రోటీన్ కాదు డిఎన్ఏనే, అంటే లోపల ఉండేది అంటే ఏంది, ఒక జీవి నుంచి ఒక జీవికి ప్రోటీన్ కాదురా పోయేది డిఎన్ఏ అని చెప్పేసి నేను నిరూపిస్తాను అని చెప్పేసి ఈయన హెర్సీ అని చేసి ముందుకు వచ్చినారు. ముందుకు వస్తే నేను ఈ దీంట్లో రికార్డ్ చేయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే అంతర్గతంగా ఉండేది ఎందుకు వీళ్ళు బ్యాక్టీరియా ఫేజ్ను తీసుకున్నారు అనేది పెద్ద రీజన్. మరి రకరకాల జీవులు ఉన్నాయి కదా భూమి మీద, అవి తీసుకోవచ్చు కదా, ఎందుకు దీన్నే ఉపయోగించినారంటే వీళ్ళు చూడండి చాలా తెలివి ఉపయోగించినారు. ఏమనంటే అప్పుడు కాలం సైంటిస్టులు ఏమని నమ్మినారు, ప్రోటీన్ అనేది మాత్రమే జెనెటిక్ మెటీరియల్ అని నమ్మినారు. వీళ్ళు ఏమంటున్నారు, డిఎన్ఏ రా అని వీళ్ళు చెబుతున్నారు, ఇంకా నిరూపించలే కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సరే మీరు ప్రోటీన్ అంటున్నారు, నేను డిఎన్ఏ అంటున్నా కదా, కాబట్టి ఈ రెండు దేంట్లో ఉంటాయి బాగా గమనిస్తే, ఈ రెండు దేంట్లో ఉంటాయంటే బ్యాక్టీరియో ఫేజ్లోనే ఉంటాయి. దీని తలకాయ మొత్తము ప్రోటీనే, దీని లోపల ఉండేది మొత్తం డిఎన్ఏనే కదా. మనం చదివిన ఇంతకుముందు చాప్టర్లో బ్యాక్టీరియా ఫేజ్లో దీని తలకాయ చుట్టూ ఉండేది ప్రోటీను, దీని లోపల ఉండేది డిఎన్ఏ కదా. దీన్ని ఉదాహరణ తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కోసం ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకున్నాడు, ఈయన కోసం లోపల డిఎన్ఏ ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాడు, కాబట్టి రెండు దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో అప్పుడు ఈ ఇద్దరు ఏం చేసినారు, హెర్సీ అండ్ చేజ్ వాళ్ళంటే, ఈ హెర్సీ అండ్ చేజ్ వాళ్ళు ఏం చేసినారంటే చూడండి, ఒక మీడియం తీసుకున్నారు. మీడియం తీసుకొని దీంట్లో S32 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని పోసినారు. ఇంకొక మీడియం తీసుకున్నారు, దీంట్లో P32 అనే దానిని పోసినారు. పోస్తే దీంట్లో బ్యాక్టీరియా ఫేజ్ని పెట్టినారు, ఓకే. ఎందుకు ఇట్లా తీసుకున్నారు అంటే ఈ సల్ఫర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రోటీన్ పైనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది మనకు పైన ప్రోటీన్ కోట్ల మాత్రమే పొయ్యి ఆగుతుంది. అంటే ఏంది, పైన మొత్తం అంతా ఏమవుతుంది అంటే రేడియం అవుతుంది. చూడండి ఇక్కడ ఇచ్చినాడు, రేడియం అయింది, మొత్తం అంతా ప్రోటీన్ కోట్ అంతా రేడియం అయింది, రైట్. సో దాని తర్వాత వచ్చేసి ఈ ఫాస్ఫరస్ అనేది దేంట్లో ఉంటుంది, మనం చూసినాం డిఎన్ఏలో డబుల్ హెలికల్ స్ట్రక్చర్ డిఎన్ఏలో మనకు ఫాస్ఫేట్ అనేదే ఒక బ్యాక్ బోన్ అని చెప్పినాం. ఇప్పుడు ఈ మీడియంలో పెరుగుతున్న దీని మీద మనకు సల్ఫర్కి సంబంధం లేదు, లోపలికి వెళ్ళిపోయి డిఎన్ఏ లోపల రేడియో యాక్టివ్ లేబుల్ అవుతుంది అనమాట. అయిందా, చూడండి అయింది కదా, అదే అనమాట. సో ఇక్కడ అయింది కదా, మనకు అయిన తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మనకు డౌట్ రావచ్చు, అసలు ఇక్కడ రేడియో యాక్టివ్ లేబుల్డ్ అని ఎందుకంటారంటే, మనము రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని ఆవులు చూస్తుంటాం, ఆవులకు చెవులకు ట్యాగ్ కట్టింటారు కదా. ట్యాగ్ కట్టిన దాని అర్థం ఏంది, ఇన్సూరెన్స్ అయిందని అర్థం కదా. అంటే దాని అర్థం ఏంది, లేబుల్ చేసినారు గవర్నమెంట్, ఇది ఇన్సూరెన్స్ ఆవు, ఇది ఇన్సూరెన్స్ చేద్దని లేబుల్ చేసినారు కదా. అట్లాగే వీళ్ళు కూడా సైంటిస్టులు ఏం చేసినారంటే రేడియో యాక్టివ్ అనే దాన్ని దీనికి పంపించినారు. సల్ఫర్ ఉంటుంది కాబట్టి సల్ఫర్తో మీడియంలోకి అటాచ్ అవుతుంది, అంటే అద్దుతున్నారు, రంగు అద్దినట్టు అనమాట. సో ఇది ఫాస్ఫరస్ కాబట్టి లోపల డిఎన్ఏకి ఇది రంగు అద్దుతారు, అయిపోయింది. కాబట్టి మరి దీనివల్ల లాభం ఏంది అని అంటే, ఇప్పుడు ఎక్స్రేలో మనం దీన్ని చూస్తే ఏమైతాయంటే లోపల ఇవి ఉన్నాయా లేవా అని కనిపెడతారన్నమాట. ఇవి ఏం చెప్తాయి, ఒరే మేము ఈ లోపల ఈడున్నాం రా అని ఇవి చెప్తాయి అనమాట. ఎక్స్రే చేసినప్పుడు ఇది కూడా లోపల నేను ఉన్నానని చూపిస్తుంది. అంటే ఇది వెళ్తుందా ఒక జీవి నుంచి ఒకటికి, లేకుంటే ఇది వెళ్తుందా అనేది కనిపెట్టడానికే దీనిని సైంటిస్టులు ఈ ఇద్దరు సైంటిస్టులు రేడియో యాక్టివ్ లేబుల్ చేసినారు అనమాట. చూడండి అంత అంతర్గతంగా ఉంది ఈ పాయింట్, రైట్, ఓకే. అది కాబట్టి మీరు బాగా ఆలోచిస్తే
మనం బాగా ఆలోచిస్తే చివరికి సూపర్నెంట్ అంటే లాస్ట్కి సెంట్రిఫికేషన్ చేస్తారులేండి. సెంట్రిఫికేషన్ పైన చేస్తున్న సూపర్నెంట్లో మనకు ఏమవుతాయంటే మ్, ఇవి కనపడతాయి. ఏవి? ఆర్ సెల్స్ కనపడతాయి. సార్ ఆర్ కాదు, ఎస్ కనపడతాయి. ప్రోటీన్ కదా, ఓకే, ఎస్ కనపడతాయి. S32 అనేది కనపడుతుంది. ఇక్కడ మాత్రం లోపల కింద ప్రెసిపిటేట్లో మనకు P32 కడుతుంది. అంటే ఇది జెనెటిక్ మెటీరియల్ అని సైంటిస్టులు కన్ఫైన్ చేస్తారు. అందుకే దీనిని ఎవరికి అభ్యంతరం లేని ఎక్స్పెరిమెంట్గా అనుకున్నారనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక పదం చెప్తా చూడండి. బెండింగ్ అంటే ఏంటంటే బెండింగ్ అంటే ఇప్పుడు మనకు ఇది బ్యాక్టీరియా, ఇది వైరస్. లోపలికి తన జెనెటిక్ మెటీరియల్ లోపల పోయిన తర్వాత కొంత వైరస్ లోపలికి వెళ్తుంది, కొంత వైరస్ బయట ఉంటుంది కదా. మరి ప్రతిదానికి బయట ఉంటుంది, కొంచెం లోపల ఉంటుంది. దీన్ని తీసేయాలంటే మన చేతులు పెట్టి తీసేస్తామా? తీసేయం కదా. తీసేయకోకుండా దీనికి ఒక టెక్నిక్ ఉపయోగిస్తారు సైంటిస్టులు. ఏంటంటే వీటిని షేకర్ అంటే షేకర్ కాదు, షేకింగ్ ఉంటాయి కదా. షేకింగ్ అంటే మనం చూస్తుంటాం బయోటెక్నాలజీ ల్యాబ్లో షేకర్స్ ఉంటాయి, ఇట్లా కదులుతూ ఉంటాయి. దాంట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఈ పెయివన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఇది ఒక్కటి మాత్రం మిగులుతుంది. కాబట్టి షేకింగ్లో వీటిని షేక్ చేస్తారు కొంతవరకు. దానినే ఏమంటారంటే బ్లెండింగ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్లెండింగ్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఒక విషయం బాగా చెప్తున్నాడు. సూపర్నెంట్ లాస్ట్కి తీసిన తర్వాత సూపర్నెంట్లో మనకు S35 అంటే పైన S35 కనపడుతుంది. అంటే ఏంది? ఇది కాదు జెనెటిక్ మెటీరియల్, ఇక్కడ ఉంటుంది జెనెటిక్ మెటీరియల్. అది వాడు చెప్పేది. అంటే దాని అర్థమైంది, ప్రోటీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ కాదు అని చెప్పేస్తారు అన్నమాట. అదే చూడండి, ఇక్కడ సూపర్నెంట్లో మనకు ఏంది కనపడదు? S35 కనపడుతుంది. బట్ దీని లోపల మాత్రం ఇది కనపడుతుంది అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పి కనిపెట్టినారు. నాకు తెలిసిన వరకు ఇది ఎక్స్పెరిమెంట్, సూపర్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే, అంటే సూపర్నెంట్లో ఎప్పుడైతే పైన తేలుతావో ఇవి S32 అనేది ఇది చెత్త అంటే అందుకే పైన తేలుతాయి. ఏదైతే ఒక జీవి నుంచి ఒకటికి వెళ్తావో ఇవి పీపీటీలో ఉంటాయి. ఇది P32 అనమాట. అంటే ప్రోటీన్ కోట్ అంతా పైన ఉండిపోతుంది, జెనెటిక్ మాత్రం కిందకి వెళ్తుంది. కాబట్టి ఇదే జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి చెప్పేసిన అనమాట.